ఎమ్మెల్యే పొంగులేటి శ్రీనివాస్ అడగచ్చు కదా. పెద్ద మంత్రి కదా గవర్నమెంట్ ఎన్నోసార్లు అడిగినాం అక్కడ కావాలంటే అడిగి చెప్తాను. మీ పేరే వెంకటే. మీ ఇల్లు మురిగిందా? ఏమంటున్నారు అడిగితే ఏ కాలనీ మీది? శారదీ నగర్. మరి ఏమంటున్నారు అడిగితే? ముందుకు పోతాను. ఎంతమందికి రాలేదు? ఇంకా 100 మంది ఉన్నారు. రోజుకు 100 మంది ఉన్నారు. సోమవారం నాడు మాత్రం 100 మంది ఉంటారు. ఏదో ఒక సమాధానం చెప్పండి. ఎంసీ పని చేసుకోవాలి కదా. ఉపేందర్ గౌడ్కి పడలేదు, వెంకటయ్యకి పడలేదు. సబ్జెక్ట్ కూడా దగ్గరలోనే మరి వస్తుంది. సబ్జెక్ట్ దగ్గరలోనే ఇల్లు మీడియా డబ్బు పడలేదు. మరి కొంతమంది కాంగ్రెస్ నాయకుల ఇళ్లలో ఒక ఇంట్లో ఇద్దరిద్దరికి ముగ్గురు ఏం పాపం చేస్తున్నారు? బాగా కూడా పడాలి కదా. నీళ్ళు వచ్చిన వాళ్ళకి పడలేదు. 10 మంది మా బజార్లో ఒక 10 కొంతమందికి ఇచ్చి కొంతమందికి మాట్లాడుతుంది. మీ గురించి తప్పకుండా మాట్లాడుతున్నాం. కార్యకర్తలు దయచేసి ఇది ప్రైవేట్ వాళ్ళు 6600 చూసిపోయారు. ఏం మాట్లాడుతున్నారు? రేటింగ్ అడుగుతారు. జరగనా పోయారా సీసీఐకి? ఎకరాలు 5 క్వింటాలు. వాళ్ళు వచ్చి 6500 చెప్పారు. టేబుల్ చూసుకో తమ్మి. ఆవిడ పేరు టేబుల్ చూసుకో. టేబుల్ చూసుకో. రుణమాఫీ కాలేదు. పేరు చెప్పమ్మా. మీ ఆవిడ పేరు రమాదేవి నీ భార్య పేరు. ఏ ఊరు అన్నావు? చింత ఏమంటారు? రైతు బంధు రాలేదు, రుణమాఫీ కాలేదు. మరి ఎన్ని ఎకరాలు పెట్టావు? ఎకరా 5 క్వింటాలు. పెట్టుబడి ఎంత? 50,000. పెట్టుబడి కూడా రావట్లేదు. రైతు బంధు పడ్డదా? ఏమంటారు మరి?
టైం ఇంతకుముందు పని చేసేవాడు అప్పుడు ఏం ధర వచ్చింది కేసీఆర్ గారు అప్పుడు ఏం రేట్ ఉంది 7,000 కేసీఆర్ గారు అప్పుడు వచ్చింది అప్పుడు రైతు బంధు ఇప్పుడు రైతు బంధు పడతలేదు ధర రావట్లేదు ఇక్కడ వస్తే 6,500 అన్నారు రుణమాఫీ గురించి పోయి అడిగితే ఏమంటున్నారు భార్యాభర్తలకు లింక్ పెట్టు రేషన్ కార్డు ఒకరికి అంటున్నారా వీటి కట్టమంటున్నారా చూద్దాంలే రుణమాఫీ కోసం ఇంకో సంవత్సరం ఆగండి అంటున్నారా ఎవరిని అడిగావు రైతు వేదిక దగ్గర పెడితే ఒక సంవత్సరం ఆగండి అన్నారు మీ ధర రావట్లేదని మీ గురించే వచ్చాము మేము తెలుసుకుందామని కనీసం మద్దతు ధర 7,500 ఉంది ఆ ధరన్న మీకు రావాలి అని మేము ఈ గురించి అడగడం కోసం వచ్చాము